హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో మీ అందరికీ తెలుసు, మనము జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి 500 ఎంసీక్యూ సిరీస్ని ఈరోజు మార్నింగ్ హిస్టరీతో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈవినింగ్ నుంచి మనము పాలిటీ, ఏదైతే మనకి హైయెస్ట్ స్కోర్ వచ్చేటువంటి టాపిక్గా, వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్గా మనకి పాలిటీ ఉందో దాంట్లో నుంచి మనము టాప్ 300 ఎంసీక్యూస్ని స్టార్ట్ చేసుకుంటాము. అలాగే కొంతమంది జాగ్రఫీకి సంబంధించి కూడా ఒక స్ట్రాటజీ అండ్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి టిప్స్ కావాలని చెప్పి అడుగుతున్నారు. సో దానికి సంబంధించి కూడా మనము రేపు లేదా ఎల్లుండి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ అనేది ఒకటి కండక్ట్ చేసేదానికి ఆలోచిస్తున్నాము. సో ఇప్పుడైతే మనము ప్రజెంట్ ఫస్ట్ క్లాస్ వచ్చేసి పాలిటిక్స్ సంబంధించి 300 సిరీస్లో ఫస్ట్ పార్ట్ని డిస్కస్ చేసుకుంటాము. సో చిన్న అనౌన్స్మెంట్ అండి, మీ అందరికీ తెలిసిందే, నిన్ననే మనము షెడ్యూల్ని ప్రకటించుకోవడం జరిగింది. ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో తెలియని సందర్భంలో మనము మార్చ్ 30th నాటికి కంప్లీట్గా మన జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం పూర్తి చేసే విధంగా ప్రణాళికని రచించడం జరిగింది. సో రేపటితో స్టార్ట్ అయ్యేటువంటి మన ఈ జర్నీలో ఎవరైతే భాగంగా ఉంటారో వాళ్ళు మార్చి 30 నాటికి కంప్లీట్ సిలబస్ని పూర్తి చేసి ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. కావున మీరందరూ కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ అయ్యి, టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వకపోయినా పర్లేదు, ఈ టైం టేబుల్ మీరు ఫాలో అయితే కన్ఫామ్గా మీకు మార్చ్ 30th నాటికి సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. దాంతోపాటుగా మీకు ప్రాక్టీస్ అనేది అవసరం, ఖచ్చితంగా ఎంసీక్యూస్ కావాలి. కాబట్టి మీరు మన టెస్ట్ సిరీస్ని కానీ జాయిన్ అయితే బెటర్గా ఉంటుంది. ఎగ్జామినర్లో మీకు ఎగ్జామినర్ ఏ విధంగా అయితే అన్ని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారో అలాగే మన చాప్టర్ వైజ్ టెస్ట్లో ప్రతి చాప్టర్ నుంచి కూడా సిలబస్ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాము. ఇంగ్లీషు, తెలుగు, ఎవ్రీ చాప్టర్ కూడా మనము దీంట్లో ఇంక్లూడ్ చేసి ఉన్నాము. మీకు హెల్ప్ అవుతుంది. కేవలం 599 రూపీస్ మాత్రమే 30 చాప్టర్ వైజ్ టెస్ట్, 10 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. వెంటనే 9441541828కి కాల్ చేయండి. అలాగే ఇంగ్లీష్ ఏదైతే అత్యధిక వెయిటేజ్ ఉండి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఇది అవతరించి ఉందో దాన్ని మనము అత్యంత సునాయాసంగా డైలీ షెడ్యూల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. జస్ట్ 45 డేస్లో ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కోర్స్ని పూర్తిగా కంప్లీట్ చేసే విధంగా 100 రీడింగ్ కాంప్రహెన్షన్స్, 500 పైన ఇడియమ్స్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్లో జంబుల్ సెంటెన్స్, పారా జంబుల్స్, వీటన్నిటిని కూడా మీకు అలవోకగా తీసుకొచ్చే విధంగా ప్రవీణ్ సార్ షెడ్యూల్ రెడీ చేసుకొని ఉన్నారు. ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్, ఆల్సో ప్రతి చాప్టర్ అయిపోయాక మీకు 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ 90% అచీవ్ అయ్యే విధంగా మన ఈ క్రాష్ కోర్సు ఉంటుంది. అలాగే హైకోర్టు టైంలో కూడా చాలా హెల్ప్ అయింది. ఇది కేవలం 499 రూపీసే. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వచ్చు. సో మన క్లాస్లోకి స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్, క్రింది ఏ చట్టం ద్వారా కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పడింది? సుప్రీంకోర్టు ఏర్పడిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అయితే అది ఏ యాక్ట్ ప్రకారం అని చెప్పి మనల్ని ఇక్కడ అడుగుతున్నారు. 1774లో మనకి ఈ సుప్రీంకోర్టు అనేది కలకత్తాలో అవతరించడం జరిగింది. అయితే ఏ యాక్ట్ ద్వారా అంటే అది రెగ్యులేటింగ్ యాక్ట్. ఏదైతే రెగ్యులేటింగ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ద్వారానే మీకు ఇక్కడ ఒక ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. ఏంటంటే ఈ యాక్ట్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే 1765లో జరిగినటువంటి అలహాబాద్ సంధి. ఎందుకంటే 1757లో సిరాజుద్దౌలాని ప్లాసీ యుద్ధంలో ఓడించినటువంటి బ్రిటిషర్స్ 1764లో ఏకంగా మొఘల్ సుల్తాన్లని, అయోధ్య నవాబుల్ని, అందరినీ, బెంగాల్ నవాబులు వీళ్ళందరినీ కూడా మట్టి కరిపించడం ద్వారా 1764లో జరిగినటువంటి బక్సార్ యుద్ధంలో తిరుగులేని చక్రాధిపత్యాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. దానికి అనుబంధంగా 1765లో అలహాబాద్ సంధి జరిగింది. దాని ప్రకారము ట్యాక్స్ వసూలు అనేది కంపెనీ కిందకి వెళ్ళిపోయింది. సో దాని తర్వాత వాళ్ళు భారతదేశం మీద చారిత్రాత్మకమైనటువంటి పరిపాలనని చొప్పించేందుకు గాను ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773ని వీళ్ళు మన దేశంలో అమలు చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో బ్రిటిష్ వారు చట్టపరమైనటువంటి పాలనని ఎప్పుడు అవలంబించారన్నా కూడా మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది వస్తుందండి. సో ఈ రకంగా మీరు లింక్ చేసుకుని చదువుకోండి, బాగుంటుంది. సో సెకండ్, టైం అయినా పర్వాలేదు, ఈ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్, ఎందుకంటే ఏపీపీఎస్సీ ప్రకటించేటువంటి ఏ నోటిఫికేషన్లో అయినా సరే 12 అంశాలతో కూడినటువంటి ఈ జనరల్ స్టడీస్ అనేది కామనే. ఇప్పుడు నడుస్తున్నటువంటి ఏపీపీఎస్సీ ఏఈ అభ్యర్థులకి, లేదంటే జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకి, ఎండోమెంట్ వాళ్ళకి, ఎవరికైనా సేమ్ సిలబస్సే, అందరికీ కూడా ఈ ఎంసీక్యూస్ హెల్ప్ అవుతాయండి. సెకండ్ క్వశ్చన్, క్రింది ఏ చట్టాలు కేంద్ర స్థాయిలో రాజ్యాధికార వ్యవస్థను ఏర్పాటు చేసే? కేంద్ర స్థాయిలో అని అంటున్నారు. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. కేంద్ర స్థాయిలో ఆన్సర్ మీ అందరికీ తెలుసు,
అలాంటి టర్మినాలజీ ఉపయోగించింది భారత ప్రభుత్వ చట్టం 1935. ఇంకొక విషయము, దీన్ని ఇంకొకలా పిలుస్తారు ఏంటంటే భారత రాజ్యాంగం యొక్క నకలు, లేదంటే 1935 యాక్ట్ నకలుగా భారత రాజ్యాంగం ఉంటుంది. అంటే ఓవరాల్గా కూడా భారత రాజ్యాంగంలోని అనేక అంశాలని 1935 యాక్ట్ ద్వారా మనం పొందడం జరిగింది. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ చట్టం ద్వారా భారత లెజిస్లేటివ్ కౌన్సిల్పై బడ్జెట్ని చర్చించే అధికారము ఇవ్వబడింది? వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు కుదిరితే నోట్ చేసుకోండి, కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనకి. సో ఆన్సర్ చూద్దాము. బడ్జెట్ మీద చర్చకి అలౌ చేసింది ఎప్పుడంటే 1892. దీనికి ఒక లింక్ చేసుకోవచ్చు మీరు. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అని అంటున్నాం. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 అంటే మన వాళ్ళకి అంతకు మునిపే చట్టసభలలో ప్రవేశం కల్పించే అవకాశం కలిగింది. ఆ రకంగా మనకి సత్యప్రసాద్ సిన్హాకి అవకాశం కల్పించారు. అర్థమైంది కదా, సత్యప్రసాద్ సిన్హాకి అవకాశం కల్పించారు అంతకుముందు ఉన్న యాక్ట్ ప్రకారం. అయితే 1892లో బడ్జెట్పై చర్చ ఇచ్చే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. అంతకుముందు కేవలం చర్చలో పాల్గొనగలరు, బట్ దాని మీద డిబేట్ చేయలేరన్నమాట. సో అందుకని 1892 అనేది బడ్జెట్ మీద చర్చకి అవకాశం కల్పించింది అనేది మీరు గుర్తించండి. నెక్స్ట్, 1935 యాక్ట్ ప్రకారము స్థాపించబడినటువంటి ఫెడరేషన్ ఏదైతే మనకి సమాఖ్యతత్వం ఉందో దానిలో అవశేష అధికారాలు ఎవరికి ఇవ్వబడ్డాయి? ఆన్సర్ వచ్చేసి గవర్నర్ జనరల్. అవశేష అధికారాలకు సంబంధించి భారత రాజ్యాంగంలో అధికారాలు ఎవరికి ఇవ్వబడ్డాయి? కేంద్రానికి ఇవ్వబడ్డాయి. ఎందుకంటే మనకి 3 జాబితాలు, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ 3 జాబితాల కవర్ కానట్టు ఏమైనా ఉన్నాయా అంటే అవి అవశేష అధికారాల కిందకి వెళ్తాయి. తద్వారా గవర్నర్ మన కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. సో అది మనకి 1935 యాక్ట్లో గవర్నర్ జనరల్కి ఇవ్వబడినటువంటి అధికారంతో పాటుగా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక కరెంట్ అఫైర్ బిట్ని చెప్పగలుగుతున్నాను. ఏంటంటే డ్యామ్ సేఫ్టీ బిల్ 2021. ఏదైతే డ్యామ్ సేఫ్టీ బిల్ అని ఉందో అది మనకి 2019లో ప్రవేశపెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. రీసెంట్గా దానికి రాజ్యసభ అనేది బిల్ని పాస్ చేయడం జరిగింది. ఏంటయ్యా అంటే చాలా రకాల డ్యామ్లు కట్టి 100 సంవత్సరాలు దాటిపోయాయి, వాటి వల్ల ప్రమాదం ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నమయ్య చెక్ డ్యామ్ అనేది కోతకు గురవడం వల్ల నెల్లూరు జిల్లా ప్రాంతము, కడప జిల్లా ప్రాంతంలో అత్యధిక వరదలు రావడం జరిగింది. అందుకని చెప్పేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీని నెలకొల్పడం ద్వారా, ఒక ప్రాధికార సంస్థ నెలకొల్పడం ద్వారా డ్యామ్స్ని మానిటరింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ప్రభుత్వము రాష్ట్రాల యొక్క అధికారాలను తొక్కేస్తుంది, నీరు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి అంశం కదా, మీరు ఏ విధంగా చేస్తారని చెప్పి రాష్ట్రాలు మొత్తం కేంద్రాన్ని ప్రశ్నించినప్పుడు కేంద్రం ఏమనిందంటే ప్రజా ప్రయోజనాల కొరకు మేము యాక్ట్లు చేసుకునేదానికి అవకాశం ఉంది, రాజ్యాంగంలోనే ఆ పాయింట్ చెప్పున్నారు, ఇది మనకి అవశేష అధికారాల కింద కూడా మనము దీన్ని సంప్రదించుకోవచ్చు అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో రీసెంట్ బిట్కి దీనికి మ్యాచ్ చేసుకున్నామండి. నెక్స్ట్, ఎన్నికైన రాజ్యాంగ సభ ద్వారా భారత రాజ్యాంగాన్ని రూపొందించేటువంటి ప్రతిపాదనని ఎవరు చేశారు? ఓవరాల్గా కూడా ఎన్నికైనటువంటి రాజ్యాంగ సో మనకి ఫస్ట్ టైము ఒక రాజ్యాంగ సభ అనేది ఒకటి ఉండాలా, తద్వారా మీరు రాజ్యసభని ఎన్నుకొని రాజ్యాంగాన్ని నిర్మించుకోవచ్చు అని చెప్పింది క్యాబినెట్ ప్రతినిధి బృందం. ఏదైతే క్యాబినెట్ రాయబారం అని చెప్పి మనకు వస్తుందో క్యాబినెట్ ప్రతినిధి బృందం, తద్వారానే మనకి ఎన్నికలు జరపడము, తర్వాత రాజ్యాంగ సభ ఏర్పాటు అవ్వడము, ఇదంతా కూడా మీకు తెలిసిందే. అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మొత్తము రాజ్యాంగ సభకి ఎంతమంది ఎన్నికయ్యారన్నప్పుడు ఒక నంబర్ వస్తుంది. దాని తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయాక ఇంకొక నంబర్ వస్తుంది. దాంట్లో ఏ రకంగా వాళ్ళు ఎన్నికవ్వడం జరిగిందంటే పరోక్ష ఎన్నిక అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా ఎన్నుకోబడలేదు కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, భారతదేశంలో వలస పాలనను సూచిస్తూ ఇల్బర్ట్ బిల్ యొక్క లక్ష్యం ఏమిటి?
వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇల్బర్ట్ బిల్ అనేది. ఇల్బర్ట్ బిల్ ఎవరు ప్రవేశపెట్టారు? లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టాడు. బిల్ యొక్క లక్ష్యం గురించి మనల్ని ఇక్కడ అడిగారు. భారతీయులు మరియు యూరోపియన్లను న్యాయస్థానాల శిక్షాపరమైనటువంటి అధికార పరిధికి సంబంధించి వరకు వారికి సమాన హోదాలోకి తీసుకురావడం. ఇదేనండి ఆన్సర్ కూడా. యాక్చువల్గా అయితే అంతకుముందు న్యాయస్థానాల శిక్షాపరమైనటువంటి అధికార పరిధి మనకి వేరేగా ఉండేది, యూరోపియన్లకు వేరేగా ఉండేది. అలాంటి డిస్క్రిమినేషన్ అనేది ఉండకుండా లార్డ్ రిప్పన్, ఏవైతే మనకు రిప్పన్ గారు ఉన్నారో వారు ఇల్బర్ట్ బిల్ని ప్రవేశపెట్టారు. తదుపరి అది అత్యంత వివాదాస్పదమయ్యి బిల్లుని రిజెక్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో వాణిజ్యంపై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుప్తాధిపత్యాన్ని ఏ పార్లమెంటు, బ్రిటిష్ పార్లమెంట్ యొక్క చట్టము రద్దు చేయబడింది. వెరీ వెరీ ఇంపార్టెంటు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అప్పటిదాకా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుప్తాధిపత్యం ఉండింది. బట్ తర్వాత ఏమన్నారంటే బ్రిటిష్ నుంచి బ్రిటన్ పౌరులు ఎవరైనా కానీ వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పినటువంటి యాక్ట్ ఏంటంటే చార్టర్ యాక్ట్ 1813. వెరీ వెరీ ఇంపార్టెంటు. ఇక్కడ మాత్రం ఒక బిట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1773 నుంచి మన ఈ 1947 మధ్యలో. నెక్స్ట్ క్వశ్చన్, 1946లో ఏర్పడినటువంటి మధ్యంతర ప్రభుత్వంలో కార్యనిర్వాహక మండలికి ఉపాధ్యక్షుడు. ఇలాంటి బిట్లే గ్రూప్ 4లో ఎక్కువగా కనపడతాయి. ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. రాజ్యాంగ సభ సభ్యులు ఎలా ఎన్నికయ్యారు? ఇందాకనే మనము దీన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆన్సర్ కూడా మీకు క్లియర్గా తెలుసు. నామినేటెడ్, వీళ్ళందరూ కూడా నామినేటెడ్ అనమాట. ఎక్కడ? ప్రొవిన్షియల్ అసెంబ్లీ ద్వారా వాళ్ళు ఎలాగైతే మనకి ఇప్పుడు ప్రజెంటు రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయో అదే రీతిలో వాళ్ళు నామినేట్ చేయబడ్డారు త్రూ అసెంబ్లీల ద్వారా. ప్రాదేశిక ప్రాంతాలు. తర్వాత మనకి 10th క్వశ్చను, రాజ్యాంగ సభకు ఎన్నికైన మొట్టమొదటి చైర్మన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఎన్నికైనా అంటున్నామండి ఇక్కడ. ఎన్నికైనా లేదు, మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఎందుకు డాక్టర్ సచ్చిదానంద సిన్హా మొట్టమొదటి చైర్మన్ అంటే వయసులో పెద్దయినటువంటి సచ్చిదానంద సిన్హాని ప్రెసిడెంట్గా చేస్తే బాగుంటుందని చెప్పారు. దానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఫ్రెంచ్ వారి యొక్క సాంప్రదాయం ఆధారంగా సచ్చిదానంద సిన్హాని 1946 డిసెంబర్ 9 జరిగినటువంటి ఆ సభలో వాళ్ళ యొక్క చైర్మన్గా ఎన్నుకున్నారు. ఆయన వెళ్ళి సీట్లో కూర్చున్నాక తదుపరి రాజ్యాంగ సభకు ఎన్నిక జరిగి ఆ ఎన్నికలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మొదటి చైర్మన్గా అవతరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభ ఎప్పుడు స్థాపించబడింది? ఇందాకనే మనం డిస్కస్ చేసుకున్నాం. 1946 డిసెంబర్ 9. భారత రాజ్యాంగాన్ని అందించడం కోసం రాజ్యాంగ సభ ఎప్పుడు తీర్మానాన్ని ఆమోదించింది అని చెప్పి అడుగుతున్నారు. భారత రాజ్యాంగాన్ని అందించడం కోసం రాజ్యాంగ సభ తీర్మానాన్ని ఆమోదించింది జనవరి 22, 1947. నెక్స్ట్, భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ సభ ఎంత సమయం తీసుకునింది? ఫ్రీక్వెంట్లీ అడిగినటువంటి బిట్టు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. నంబర్ గుర్తుపెట్టుకోవాలి, 2/11/18. నెక్స్ట్, రాజ్యాంగ సభ ప్రొవిన్షియల్ రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు? ఇంపార్టెంటు. మీకు బిట్లు ఎక్కువగా ఎక్కడ పడతాయంటే ఈ రకరకాల కమిటీలకి హెడ్స్ ఎవరున్నారు, అంతకుముందు ఉన్నటువంటి రాజ్యాంగము ఏ దేశానికి ఏమేమి గ్రహించాము, అంతకుముందు ఉన్నటువంటి ఈ యాక్ట్లు ఏవైతే ఉన్నాయో కౌన్సిల్ యాక్ట్లు, చార్టర్ యాక్ట్లు ఇవన్నీ కూడా చూసుకోవాలి. అక్కడ మీకు 1-2 బిట్లు వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 4లో ఎక్కువగా ఫోకస్ చేసే ఏరియా కూడా ఇదే. ప్రొవిన్షియల్ కమిటీ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రాల కమిటీ అనగానే మనకి సర్దార్ పటేల్ గారు గుర్తుకు వస్తారు. నెక్స్ట్, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఆల్మోస్ట్ ఏపీపీఎస్ ఏర్పడినప్పటి నుంచి అడుగుతున్నటువంటి బిట్ ఇది. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో
అది మనకి చాలా చాలా ఇంపార్టెంటు. దాంట్లో ఉన్నటువంటి ప్రతి పర్సన్ పేరు మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఏ రోజున కమిటీ ఫామ్ అయింది, డేటు, ఏ రోజున కమిటీ రాజ్యాంగ సభకు తమ యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేసిందో కూడా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం అడగడం జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగం ఏర్పడే సమయంలో రాజ్యాంగ సలహాదారుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇంతకుమించి మనం చెప్పలేం. ప్రతిదీ కూడా బిట్టే దీంట్లో. బిఎన్ రావు, బెనగల్ నరసింహారావు, వీరే మనకి రాజ్యాంగం ఏర్పడేటప్పుడు రాజ్యాంగ సలహాదారుడు. నెక్స్ట్, రాజ్యాంగ సభ జాతీయ జెండాని ఎప్పుడు ఆమోదించడం జరిగింది? 1947 జూలై 23. 1947 జూలై 23. నెక్స్ట్, భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? తెలుసు మీ అందరికీ కూడా, 1949 నవంబర్ 26. అయితే మనకి జనవరి 26 అమల్లోకి వచ్చింది. మనకి ఇక్కడ అమడింది, ఆమోదించింది ఎప్పుడు అని చెప్పి. సో అందుకే ఆన్సరు 1949 నవంబర్ 26. నెక్స్ట్, జనవరి 26 రాజ్యాంగ ఆవిష్కరణ తేదీగా ఎంపిక చేయబడింది. హిస్టరీతో లింక్ అయినటువంటి బిట్ ఇది. 1930లో ఆ రోజున కాంగ్రెస్సు పూర్ణ స్వరాజ్ అనేటువంటి తీర్మానం ద్వారా ఆ రోజున స్వాతంత్ర దినోత్సవం జరపాలని చెప్పి మనకి ఆ రోజున ఒక సెంటిమెంట్గా దాన్ని తీసుకురావడం జరిగింది. తదుపరి అదే మనకి స్వాతంత్ర దినోత్సవంగా అవతరించడం జరిగింది, రిపబ్లిక్ డేగా అవతరించడం జరిగింది. నెక్స్ట్, జనగణమనను ఏ సంవత్సరంలో జాతీయ గీతంగా తీసుకొని రావడం జరిగింది? 1950. అది మనకి జాతీయ గీతంగా అవతరించడం జరిగింది. సో ఓవరాల్గా అయితే మనకి బిట్స్ అనేటివి ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంటామండి. కొంత డిలే అయినప్పటికీ కూడా ఫ్రెషర్స్కి కూడా దీని ద్వారా సిలబస్ సబ్జెక్ట్ని ఎలా పొట్ట సాధించాలని తెలుస్తుంది. మేబీ కొంత సీనియర్స్కి అయితే కొంచెం డిలేగా కనిపించవచ్చు, బట్ ఇద్దరికి యూజ్ అయ్యేలాగా కొంత స్పీడ్గానే లాగేదానికి ట్రై చేస్తాను. సో ఎవరైతే మన యొక్క ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ యొక్క ప్రోత్సాహాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుతున్నాము. సో మేము దీని వెనక చాలా హార్డ్ వర్క్ చేస్తున్నామండి. అందరిలాగా మనము కూడా ఏదో పై మెరుగుల్లాగా కాకుండా హార్ట్ఫుల్గా చేస్తున్నాము. మీరు లాస్ట్ టైం హైకోర్టు టైంలో ఆల్మోస్ట్ మనము రోజుకి 5-6 క్లాసెస్ని కండక్ట్ చేసుకొని ఏదో ఒక రకంగా మన వాళ్ళకి హెల్ప్ అవ్వాలని చెప్పి సెంటర్కి కూడా వెళ్ళి ఫస్ట్ షిఫ్ట్ అయిపోగానే వచ్చినటువంటి ఆన్సర్స్ని సెకండ్ థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి మొబైల్ ద్వారా కూడా మనం అందించడం జరిగింది. ఈ రకంగా చేయండి, ఆ రకంగా చేయండి అని కూడా. సో డెడికేటెడ్గా ఉన్నాము. దాన్ని మీరు గుర్తించి మాకు సపోర్టెడ్గా ఉండాలని, ఎవరైనా కానీ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతుంటే వారికి మన యొక్క ఈ టెస్ట్ సిరీస్ యొక్క షెడ్యూల్ గురించి తెలపండి. టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వకపోయినా పర్లేదు, కానీ ఆ షెడ్యూల్ని వాళ్ళకి ఇవ్వండి. కన్ఫామ్గా వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఎవరికైనా కానీ డైలీ అప్డేట్స్ అట్లాంటి వాటికి కావాలనుకుంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీ అందరికీ ఉపయోగపడుతుంది. కీప్ రీడింగ్. ఎగ్జామ్ డేట్ రాలేదని అనుకోవద్దు, మనకి March 30 ఎగ్జామ్ అని అనుకోండి, సరిపోతుంది. థ్యాంక్ యూ.